హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్లండి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. మిస్ కాకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. పిల్లలు ఏదైనా కావాలి అని అడిగితే అప్పటికప్పుడు మనం 15 మినిట్స్లోనే చేసుకునే ఈ బిస్కెట్స్ అండి. దానికోసం మనం 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అట్లాగా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతోనే మీరు అన్నీ తీసుకోవాలండి. నేను ఈ బౌల్తో తీసుకున్నాను 2 బౌల్స్. 1 బౌల్ వచ్చేసి షుగర్ అయితే తీసుకున్నాను. అది మిక్సీ పట్టుకోవాలి షుగరు. ఆ తర్వాత అది మొత్తం మనం ఈ పిండిలో అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టు నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఒక చిన్న గ్లాసుడు నెయ్యి అయితే పడుతుంది. మనం మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి. అప్పుడే బిస్కెట్స్ అయితే బాగా వస్తాయండి. ఇగోండి ఇట్లా ముద్దలాగా అవ్వాలి నెయ్యితో కలిపితే. అంతకన్నా ఎక్కువైతే నెయ్యి వేయకండి, మళ్ళీ బిస్కెట్స్ అయితే విరిగిపోతాయి. అందుకని ఇక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా బాగా కలుపుకుంటే బిస్కెట్స్ కూడా చాలా టేస్టీగా బాగా వస్తాయండి. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. ఇగోండి ఇట్లా అయితే కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఇది మనం ఒక్క 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అవ్వడానికి పక్కనైతే మనం పెట్టేసుకోవాలి. ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం కొంచెం తీసుకుంటూ చపాతీలాగా మనమైతే చేసుకోవాలి. కొంచెం పెద్దగానే తీసుకోవాలండి, కొంచెం లావుగానే చేసుకోవాలి, మరీ సన్నగా చేసుకోకూడదు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పైన పిండి వేసుకుని చపాతీలాగా అయితే మనం చేసుకోవాలండి. ఎక్కువగా పిండి కూడా పట్టదు, పొడి పిండి కొంచెం వేస్తే చాలు. ఇట్లా మనం చపాతీలాగా అయితే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని చేసుకుంటే బిస్కెట్స్ అయితే చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా, నేను ఇట్లా చేస్తున్నాను. ఇట్లా ఇది మనకి చాలా కరెక్ట్గా రౌండ్గా అయితే రాదు, ఇట్లాగే వస్తుందండి. ఈ ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో మనం ఇట్లా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలండి రౌండ్గా. మీ దగ్గర ఏది ఉంటే దాంతో మీరు కట్ చేసుకోండి. నేను ఈ బాటిల్ మూతతో అయితే ఇట్లా కట్ చేస్తున్నాను రౌండ్ బిస్కెట్స్ లాగా. చాలా ఈజీగా సింపుల్గా అయితే తయారైపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ ఇంచు లావు అయితే ఉంచుకోవాలి. మరీ సన్నగా వద్దు, లావుగా వద్దు, మీడియంగా ఉంచుకోవాలన్నమాట. మొత్తం బిస్కెట్స్ అన్నీ ఒక్కసారి చేసేసుకొని తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. నేను ఇంకొకటి కూడా చేశాను, చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి రౌండ్గా. షేపర్ ఉంటే మీ దగ్గర దాంతో కూడా షేపర్తో కూడా కట్ చేసుకోవచ్చు, స్టార్ షేపు అట్లాగా. నా దగ్గర అయితే లేదు, నేను అందుకే బాటిల్ మూతతో అయితే కట్ చేస్తున్నానండి రౌండ్గా. ఇట్లా మొత్తం బిస్కెట్స్ అన్నీ చేసేసుకొని పెట్టుకోవాలండి. తక్కువే చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి నేను అన్నీ చేసేసి పెట్టేశాను. చూడండి, ఈ మందంగా ఉండాలి, మరీ ఎక్కువ లావుగా కాదు. ఇక ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం బిస్కెట్స్ని నిదానంగా వేపుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. అట్లా కదిపితే మళ్ళీ బిస్కెట్స్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకనే కొంచెం అవి వేగిన తర్వాతే మనం కదపాలండి. మనకి సరిపడానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నా కూడా గ్యాప్ లేకపోవడం వల్ల విరిగిపోతాయి. మనం బిస్కెట్స్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, లేదంటే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బిస్కెట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు కాలిన తర్వాత రెండో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. బిస్కెట్స్ వేగేటప్పుడు మెత్తగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత క్రిస్పీగా చాలా బాగా అయితే వస్తాయండి. మనం వేపుకునేటప్పుడు ఇట్లాగే అనిపిస్తుంది, మెత్తగా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అయ్యో సరిగ్గా రాలేదేమో అనిపిస్తుంది. అదేం ఉండదండి, చల్లారిపోయిన తర్వాత చాలా బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి. చూడండి, వేగిపోయాయి.
చాలా బాగా కలర్ఫుల్గా అయితే ఉంటాయి. తినడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఈ బిస్కెట్స్. బయట కొనే పని లేకుండా ఇట్లాగా ఇంట్లోనే తయారు చేసి మనం పిల్లలకైతే పెట్టొచ్చండి. గోధుమ పిండి కాబట్టి హెల్దీ పిల్లలకి. చూడండి రెడీ అయితే అయిపోయాయి. ఇక ఇంకొక వాయి కూడా వేసేసుకొని మొత్తం మనం తీసేసుకుందామండి ఆయిల్లో నుంచి. ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను, నేను చూపిస్తున్నాను. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి అనేసి. చూడండి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇవి కూడా రెడీ అయితే అయిపోయాయి. చూస్తున్నారు కదా, చాలా బాగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. మా బాబుకైతే ఇచ్చాను, బాగున్నాయి, వావ్ సూపర్ అంటున్నాడు. ఇక మా పిల్లలకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ అయితే. చూస్తున్నారు కదా, చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. అండ్ క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా తీసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నేను ఒకటి విరిపి కూడా చూపిస్తాను. క్రిస్పీగా ఉందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. చల్లారే కొంది మనకి అవి గట్టి పడుతూ ఉంటాయన్నమాట బిస్కెట్స్. ఇగోండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. చాలా క్రిస్పీగా చాలా అయితే బాగుంటాయండి. చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.